హలో అందరికీ ఈ వీడియోలో నేను యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకి ఎప్పుడు అప్లై చేశాను, ఏ ప్రోగ్రామ్కి అప్లై చేశాను, నా అప్లికేషన్ ఫీ ఎంత అండ్ యూనివర్సిటీ నుంచి నాకు వచ్చిన డెసిషన్ ఏంటో చెప్తాను. ఈ యూనివర్సిటీకి నేను ఎప్పుడు అప్లై చేశానంటే అక్టోబర్ 23, 2024 అయితే అప్లై చేశాను. సో నేనైతే అన్ని యూనివర్సిటీస్ కన్నా ఫస్ట్ అప్లై చేసింది యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకే. ఎందుకంటే కెనడా అయితే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ బిగినింగ్ నుంచి. కానీ ఆ పీరియడ్లో కెనడా ఇండియా ఇష్యూస్ వల్ల అప్లికేషన్స్ వీసా ఇలా రూల్స్ అన్నీ మార్చేయడం ఇలా వల్ల సేఫ్ సైడ్ ఉంటుంది అని చెప్పి నేను యూఎస్ యూనివర్సిటీస్ కూడా అప్లై చేయడం స్టార్ట్ చేశాను. బట్ సో కెనడా అయితే మాత్రం నా ఫస్ట్ ప్రిఫరెన్స్. సో నేను కెనడాలో అయితే చాలా తక్కువ యూనివర్సిటీస్కి అప్లై చేశాను, అంటే ఒక 4 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. బట్ అందులో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో ఫస్ట్. సో నేను ఏ ప్రోగ్రామ్కి అప్లై చేశానంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్కి అయితే అప్లై చేశాను. సో ఇదైతే మనకి ప్రాజెక్ట్ అండ్ థీసిస్ బేస్డ్ బోత్ ఉంటుంది వన్స్ అడ్మిషన్ వస్తే మాత్రం. సో ఈ రెండిట్లో మనం అప్పుడు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో నా అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే, సో యూనివర్సిటీ ఆఫ్ టొరంటో అయితే అప్లికేషన్ ఫీ వేవియర్స్ ఏమీ ఇవ్వదు. అదొక $125 అవుతుంది, అంటే 7,500 రూపీస్. సో యాక్సెప్టెన్స్ రేట్ అయితే మాత్రం ఈ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్కి వెరీ కాంపిటేటివ్, అంటే 5-10% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది మోస్ట్లీ ప్రొఫెసర్స్ అవైలబిలిటీ బట్టి ఉంటుంది. సో యాక్సెప్టెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో నా డెసిషన్ విషయానికి వస్తే నాకైతే 11th April 2025 యూనివర్సిటీ నుంచి నా డెసిషన్ వచ్చింది. అంటే నేను అప్లై చేసిన 6 మంత్స్కి. సో ఈ 6 మంత్స్ వరకు వాళ్ళతో మనకి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. సో 11th April అయితే నాకైతే యూనివర్సిటీ నుంచి రిజెక్ట్ అయితే వచ్చింది. సో ఇది నా యూనివర్సిటీ డెసిషన్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. నా రిమైనింగ్ యూనివర్సిటీ డెసిషన్స్ నా ఛానల్లో పోస్ట్ చేశాను, చూడండి. అండ్ ఆల్సో మీరు కూడా కెనడాకి అప్లై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.